ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అలాగే పేపరు, అలాగే పండ్ల తొక్కలు, పాత బట్టలు, కూరగాయలు తరిగేసిన తర్వాత కొన్ని వేస్టేజ్ ఉంటుంది, ఆ తొక్కలు, అవన్నీ కూడా తడి చెత్త అంటారు. దాన్ని ఆకుపచ్చ బుట్టలో ఏర్పాటు చేసుకోవాలి. ఆకుపచ్చ బుట్టలో తడి చెత్తగా ఏర్పాటు చేసుకోవాలి. మరి పొడి చెత్త అంటే ఎండిపోయిందనే కాదు. పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు, గాజు సీసాలు, ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అన్ని కూడా పొడి చెత్త అంటారు. దీన్ని ఒక బ్లూ బుట్టలో ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీ వారికి తడి చెత్తగా పొడి చెత్తగా ఇస్తే తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేస్తారు, పొడి చెత్త నుంచి ప్లాస్టిక్ రీసైకిల్ తయారు చేసి అనేక రకాల వస్తువులు తయారు చేస్తారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో శుభ్రపరిచేది ఇల్లునంతా ఎవరంటే మహిళలే కాబట్టి మహిళలు ఇంట్లో కసులంతా ఊడ్చి బాగా ఒక బుట్టలోకి తీసుకొని రోడ్డుకి వస్తుంది ఎక్క, ఇట్లా ఇట్లా దొంగ వస్తుంది, ఎవరు ఉండరా లేదా అని. ఎవరు లేకపోతే మురికాలలో చెత్తనే పోతుంది ఎక్క ఇంట్లోకి. మురికాలలో వేస్తే ఏమవుతుంది, చెత్త అంతా కూడా పేరుకుపోయి డ్రైనేజీ సిస్టమ్ అంతా బాగా ఆగిపోయి దుర్గంధం ఏర్పడుతుంది. ఇంట్లోంచి బయటికి కాలు పెట్టగానే ముక్కు మూసుకోవాలి, ఇట్లా వాసన. ఆ గబ్బు ఎవరు చేస్తున్నారు? ఆ గబ్బు ఎవరు రా చెప్పరా? మనుషులే మనమే అని పిల్లలు కూడా చెప్తున్నాడు. కాబట్టి మురికాలు చెత్తలు వేయడం వల్ల దుర్గంధం పెరుగుతుంది, దుర్వాసన వస్తుంది. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఆగిపోతుంది, డ్రైనేజీలో ఈగలు వ్యాప్తి అవుతుంది. ఆ ఈగలు మనం తినేటువంటి ఆహార పదార్థాలపై వాలితే ఆ ఆహార పదార్థాలు మనం తింటే అతిసార, పిల్లలకు అతిసార, పెద్దవాళ్ళకు కూడా అతిసార, వాంతులు, విరోచనాలు, పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు లాంటి జబ్బులు వస్తున్నాయి. దయచేసి అందరూ ఆలోచించండి. మీ ఇంటిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు మురికాలలో కానీ లేదా రోడ్ల పైన కానీ ఎవరు వేయకండి. మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చెత్త కుండీలోనే చెత్తను వేయండి. అందుకే దోమకాటు వల్ల ఆసుపత్రి పాలు, కూలి పని, డబ్బు వృధా, జబ్బు వల్ల అవుతుంది. దోమలు కట్టు, దోమలు కట్టు. దోమకాటు వల్ల ఆసుపత్రి పాలు, కూలి పని, డబ్బు వృధా, జబ్బు వల్ల అవుతుంది. దోమలు కట్టు, దోమలు కట్టు. తిట్టా ఉంటే సరిపోతుందా ఇంకెన్నాళ్ళు దోమల బాగా? తిట్టా ఉంటే సరిపోతుందా ఇంకెన్నాళ్ళు దోమల బాగా? సయ్యని మీరంతా శుభ్రతను పాటించి, సయ్యని మీరంతా శుభ్రతను పాటించి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి మనమంతా. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా చెత్తా చెదరాన్ని తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి మున్సిపాలిటీ వారికి మనం అందజేసినట్లయితే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, మన ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఇలాంటి అంటువ్యాధులు కానీ రోగాలు కానీ జబ్బులు కానీ మనకు రావు.